మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మంచిది. దేవుడు ప్రేమించు వారిని శిక్షిస్తాడా? లేదా దేవుడు ప్రేమించేవారు పొరపాటు చేసిన పాపం చేసిన దేవుడు శిక్షిస్తాడా? కంపల్సరిగా శిక్షిస్తాడు. ఎందుకనంటే ఒక సందర్భంలో దేవుడు చెప్తాడు కదా, మోషే నువ్వు బండతో మాట్లాడు, దేవుడు బండ నీకు నీళ్ళిస్తుంది అన్నప్పుడు మోషే ఆవేశంతో వెళ్ళిపోయి ఇశ్రాయేల్ని, ద్రోహులారా మీకు నీళ్ళు కావాలని కోపంతో ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ సమృద్ధిగా నీళ్ళైతే ఇచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు అప్పుడు వచ్చి, మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరైనా వెళ్తారు కానీ నువ్వు మాత్రము వెళ్ళవు అని దేవుడు ఖండితంగా చెప్పాడండి. నువ్వు వెళ్ళవు, ఎవరైనా వెళ్ళవచ్చు కానీ నువ్వు వెళ్ళటానికి అవకాశం లేదు. అదేంటి, మోషే ఐగుప్తు దేశంలో నుంచి ఎన్నో అద్భుతాలు చేసి బయటికి తీసుకొని వచ్చాడు కదా. అలాగనే ఈ అరణ్యంలో దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టో పొరపాట్లను బట్టో శిక్ష వచ్చినప్పుడు మోషే అడ్డుపడ్డాడు కదా. మరి దేవుడే చెప్పాడు కదా మోషేడి గురించి, నా ఇంటంతలో నమ్మకమైన వాడని, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని. కానీ ఈరోజేంటి, దేవుడు మోషేతో అంటున్నాడు నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవను అంటే. అవును, ఎందుకనంటే ఆ బండతో మాట్లాడమన్నాడు కానీ బండను కొట్టమన్నా. బండను కొడితే ఏమైంది అంటే బండ క్రీస్తై ఉన్నాడు. ఎందుకనంటే ఒక్కసారి బండని అనగా ఒక్కసారి యేసుక్రీస్తుని కొట్టడానికి అవకాశం ఉంది, ఒక్కసారి ఆయన్ని శిక్షించడానికి అవకాశం ఉంది, ఒకసారి ఆయన సెలవు వేయటానికి అవకాశం ఉంది. కానీ మరలా ఆయన్ని గాయపరిస్తే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు చెప్పాడు మోషేతోనే, మోషే ఎవరైనా వెళ్తారు కానీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీ వెళ్ళవన్నాడు. మరొక సందర్భంలో మరొక వ్యక్తి, దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి, దేవుడు అంటే తనకు కూడా చాలా ఇష్టం, కానీ చేయకూడని పాపం చేశాడు. బెత్షెబాని పిలిపించి బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు చాలా కోపం వచ్చిందండి. దేవుడు అంటాడు, దావీదో 4 వంతులు నువ్వు చెల్లించాల్సిందే అనేసి దేవుడు చెప్తాడండి. దేవుని శిక్ష దావీదు మీదకి వచ్చినప్పుడు తల్లడిల్లిపోయాడండి. బిడ్డలను పోగొట్టుకున్నాడు, అదే బిడ్డల చేత తరమబడ్డాడు, అదే బిడ్డల చేత ఆ యొక్క కొండల్లో గుట్టల్లో దాగబడ్డాడండి, తల్లడిల్లిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. దావీదుని కూడా దేవుడు శిక్షించాడు. అదేంటి, దావీదు హృదయానుసారుడు కదా, ముమ్మారు ప్రార్థన చేసేవాడు కదా, దేవుని యొక్క ఆవరణంలో 1 దినము గడుపుట కంటే 1000 దినములతో శ్రేష్టమన్నాడు కదా. మరి ఈరోజు ఏంటి, దేవుడు ఎందుకు శిక్షించాడు? దావీదుని శిక్షించడానికి ఒక కారణం ఉంది. ఆ బెత్షెబా అనే యొక్క స్త్రీ ఎవరో కాదు, నమ్మకమైన నీతిమంతుడు ఆయన ఊరియా భార్య. దేవుడు ఒప్పుకోడండి. ఒక పేదవాడు ఒక నీతిమంతుడికి అన్యాయం జరిగితే దేవుడు ఒప్పుకోడు. ఎంత అధికారం కలిగిన వ్యక్తి అయినా సరే. ఈరోజు చాలామంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయకూడని కార్యాలు చేస్తున్నారు. అలాగనే వారి కింద పని చేస్తున్నవారు, జాబ్ చేస్తున్న వారిని ఈరోజు లోపరుచుకోవడానికి, వాళ్ళని బాధపరచడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న హోదాను బట్టి నువ్వు బాధపరచవచ్చు. కానీ పైన వాడు చూస్తున్నాడు, నీతిమంతుల పక్షంన వ్యాజ్యమాడువాడు, అదే రీతిగా ఈ యొక్క పేదవారి పక్షంన నిలబడేవాడు దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒకరోజు శిక్షిస్తాడు. ఎందుకంటే దావీదంటే చాలా ఇష్టం. దావీదు పొరపాటు చేసినప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించకుండా ఉండలేదండి. ఏదో ఒకరోజు ఆ శిక్ష నీ మీద కూడా రావచ్చు. కాబట్టి దేవుడు ప్రేమించే వారిని కంపల్సరిగా వారు పాపం చేస్తే, తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా బతికి, దేవుని బిడ్డగా జీవిస్తూ ఒకవేళ పొరపాటు చేసి, పాపం చేసి ఈరోజు నువ్వు శిక్ష ఉంటూ వెళ్తున్నావేమో. మనుషులకు కనపడినది మనుషులు చూడండి శిక్ష. అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఒకవేళ కుటుంబంలో ఉన్న సమస్య కావచ్చు. ఏదో ఒక విషయం నువ్వు మాత్రం ఈరోజు అల్లాడిపోతున్నావు. కానీ క్షమాపణ కోరితే క్షమించడానికి, ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకో, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. దయగలిగిన తండ్రి,
మేమంటే నీకు చాలా ఇష్టం అయ్యా. మేము పొరపాటు చేసినప్పుడు అయ్యా మమ్మల్ని శిక్షిస్తావు. ఎందుకంటే నాయన మేము మరలా నీ దగ్గరికి తిరిగి రావాలని, మరలా నిన్ను కలుసుకోవాలని మోషే చేసిన పొరపాటు అయ్యా నాయన తనకు తెలిసింది. దావీదు చేసిన పొరపాటు తెలిసింది. నేను చేసిన పొరపాటు ఏంటో మాకు తెలిసింది. దయతో మమ్మల్ని క్షమించి మరలా నాయన నీ చెంతకు చేరే కృపను దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను.